హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ మెథడ్ 3. థర్డ్ మెథడ్లో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? An equation of the form mdx plus ndy is said to be a non-exact differential equation if dou m by dou y is not equals to dou n by dou x. Non-exact differential equation అంటే ఏంటి? dou m by dou y is not equals to dou n by dou x అయితే అది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో మెథడ్ 3 ఏంటి అసలుకి? మెథడ్ 3 అనేది అసలు అది మెథడ్ 3 అంటే ఆ ఈక్వేషన్ మెథడ్ 3 అని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్తో ఇక్కడ చూడండి, ఈ ఫార్మేట్లో మన ఈక్వేషన్ ఉండాలి. y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మేట్లో ఉంటే ఆ ఈక్వేషన్ని మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ థర్డ్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఇది చేస్తే ఇది నాట్ ఈక్వల్స్ టు అంటే తెలిసిపోద్ది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. కానీ మనకి 5 మెథడ్స్లో ఏ మెథడ్లో సాల్వ్ చేయాలో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కన్ఫ్యూజన్స్ పోగొట్టుకోవాలంటే మనం అసలు ఇది థర్డ్ మెథడ్ అంటే ఏంటి, ఈ ఫార్మేట్లో ఉందా ఇచ్చిన ఈక్వేషన్ అని చూసుకోవాలి. యా ఉందంటే అప్పుడు మెథడ్ 3కి వెళ్ళొచ్చు. సో మెథడ్ 3కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx మైనస్ ny. మెథడ్ 2కి ఏంటి? సేమ్, కానీ బై ఇక్కడ ప్లస్ వస్తుంది. 1/mx ప్లస్ ny ఏమో సెకండ్ మెథడ్, 1/mx మైనస్ ny ఏమో థర్డ్ మెథడ్. సో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చేస్తే దాని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతే దాని తర్వాత మనకి జనరల్ సొల్యూషన్ అన్నిటికీ సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y కాన్స్టెంట్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x in n dy ఈజ్ ఈక్వల్స్ టు c. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేస్తాం, ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ని డో ఎం బై డో వై ఇది సపరేట్గా ఫైండ్ చేస్తాం. ఇవి రెండు నాట్ ఈక్వల్ అయిందంటే ఎన్ని మెథడ్స్ 5 మెథడ్స్లో ఏ మెథడ్స్ అనేది తెలుసుకోవాలి. సో ఒకవేళ ఆ ఈక్వేషన్ y ఎఫ్ ఆఫ్ xy dx ప్లస్ x g ఆఫ్ xy dy అంటే ఇదొక డిఫరెంట్ ఫంక్షన్, ఇదో డిఫరెంట్ ఫంక్షన్ ఉంటే ఒకదాని ముందు x ఉండి ఒకదాని ముందు y ఉంటే అది దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ అండ్ మెథడ్ 3తో సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఇంటూ విత్ y ఉండి y ఇక్కడ dx ఉండాలి, ప్లస్ ఒక వాల్యూ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఒక స్మాల్ ఈక్వేషన్ ఇచ్చి దాని ముందు x వచ్చి ఇంటూ dy ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని మెథడ్ 3తో సాల్వ్ చేసుకోవాలి. ఇలా కూడా రావచ్చు. ఇక్కడ x ఎఫ్ ఆఫ్ x, y dy ప్లస్ y ఎఫ్ ఆఫ్ x g ఆఫ్ x, y అంటే ఇది డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ y ఉంటే ఇక్కడ dx ఉండాలి, ఇక్కడ x ఉంటే ఇక్కడ dy ఉండాలి, ఇక్కడ ఒక ఫంక్షన్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండాలి. ఈ ఫార్మాట్లో ఉంటే దీన్ని మెథడ్ 3 అంటారు. దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx మైనస్ ny ఫైండ్ చేయాలి. చేసిన వెంటనే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ ఇంటూ ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ చేయాలి. ఇంటూ చేసిన వెంటనే వచ్చిన వాల్యూని దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సో మనం ఒక ప్రాబ్లం చూద్దాం. దానికన్నా ముందు ఎగ్జాంపుల్ చూద్దాం. y ఆఫ్ x² y² ప్లస్ 2 ఇంటూ dx ప్లస్ x ఇంటూ 2 మైనస్ 2 x² y² dy ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు y ఇంటూ ఒక ఫ్యాక్టర్ ఇచ్చాడు, ఒక వాల్యూస్ ఇచ్చాడు, ఇంటూ dx ప్లస్ x ఇంటూ సమ్ ఇచ్చాడు, dy ఈక్వల్స్ 0. నేను చెప్పాను కదా, x ఉంటే ఇక్కడ dy ఉండాలి, y ఉంటే ఇక్కడ dx ఉండాలి. సేమ్ y ఉంది, మళ్ళీ dx ఉంది, మధ్యలో ఒక టర్మ్ ఉంది, మళ్ళీ x ఉంది, ఒక టర్మ్ ఉంది, dy ఉంది, ఇది కూడా ఓకే. సేమ్ ఇక్కడ ఒక టర్మ్ ఉంది y ఇంటూ dx ప్లస్ ఒక టర్మ్ ఉంది x ఇంటూ dy ఈక్వల్స్ టు 0 సేమ్. సో ఇది 3 మనకు థర్డ్ మెథడ్స్ అన్నట్టు. సో ఒక సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. y ఇంటూ x² y² ప్లస్ 2 ఇంటూ dx మైనస్ ప్లస్ x ఇంటూ 2 మైనస్ x² y² ఇంటూ dy ఈక్వల్స్ టు 0. సో ఈ మెథడ్ ఎలా ఉంది? y ఇంటూ ఒక ఫంక్షన్ ఇంటూ dx ప్లస్ x ఇంటూ ఒక ఫంక్షన్ ఇంటూ dx ఇంటూ dy ఈక్వల్స్ టు 0 ఈ ఫార్మెట్లో ఉంది కదా. సో దీని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమని చెప్పాను? 1/mx మైనస్ ny అని చెప్పాను కదా. సో ఇప్పుడు m ఏంటిది, n ఏంటిది తెలుసుకోవాలి. m ఇంటూ అసలు m అది ఎలా చేస్తే mdx ప్లస్ ndy కదా.
సో ఇక్కడ m అంటే ఇదంతా ఇంటూ dx ప్లస్ n అంటే ఇదంతా ఇంటూ dy. సో m వాల్యూ సపరేట్ రాసుకున్నా, n వాల్యూ రాసుకున్న తర్వాత మనం ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చేయాలి కదా. సో mx మైనస్ ny చేయాలి. m వాల్యూ ఏంటి, y x² ప్లస్ 2 ఇంటూ x మైనస్ n అంటే ఏంటి, x ఇంటూ 2 x ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి 2 మైనస్ x² బ్రాకెట్ క్లోజ్ ఇంటూ y. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ xతోని ఇంటూ చేసుకోండి, 2x³ y³. ఎందుకంటే ఇక్కడ చూడండి xతో ఇంటూ చేయాలి, yతో ఇంటూ చేయాలి లోపల టర్మ్. సో x ఇంటూ y ఇంటూ x² ప్లస్ 2 ఇంటూ xy మైనస్ మళ్ళీ xy ఇంటూ 2xy మైనస్ x³ y³. సో ఇక్కడ చూడండి ప్లస్ 2xy మైనస్ 2xy క్యాన్సిల్ అయింది. ఇక్కడ 2x³ y³ ప్లస్ x³ ప్లస్ y³ ఏమవుతుంది, 3y³ 3x³ y³ అవుతుంది. సో mx మైనస్ ny. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చినాక ఏంటి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటి అసలుకి 1 కదా. సో 1 ఇది రాసుకున్నాను, 1/3x³ y³. సో ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలి. దానికి ఎలా చేయాలి, ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఇచ్చిన ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటి 1/3x³ y³. సో ఇక్కడ చూడండి ఇంటూ చేశాను, y x² బై 3x³ y³ ప్లస్ 2y 3x³ y³ ఇంటూ dx ప్లస్ 2x బై 3x³ y³ మైనస్ x³ బై y³ బై 3x³ y³ ఇంటూ dy = 0. సో మనకి కావాల్సినవి అన్ని క్యాన్సిల్ చేసుకోండి. x టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, y టర్మ్స్ చాలా వరకు xy టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నాకు దాని తర్వాత వచ్చిన వాల్యూ ఏంటి, 1/3x ప్లస్ 2 బై 3x³ y³ ఇంటూ dx ప్లస్ 2 ఇంటూ 2 బై 3x² y³ మైనస్ x బై x లేకపోతే 1, ఇట్ ఈస్ 1. ఎందుకంటే పైన చూడండి x³ క్యాన్సిల్ అయిపోతే 1 కదా, y³ కూడా క్యాన్సిల్ అయిపోయింది. y² ఉంది పైన, కింద క్యూబ్ ఉంది. సో y ఒకటే మిగిలింది కింద. సో 1/3y ఇంటూ dy = 0. సో మనకి ఇది వచ్చేసింది. ఇంటూ చేసిన వెంటనే వచ్చే టర్మ్ ఏం చెప్పాను, అదే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలంటే ఇది కూడా mdx ప్లస్ ndy ఫార్మాట్లోనే ఉంది కదా. సో దీనికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ సొల్యూషన్ చేయొద్దు. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దాంతోనే జనరల్ సొల్యూషన్ చేయాలి. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ x ఇన్ n ఇంటూ dy = c. సో m వాల్యూ ఏంటి, ఇది కదా ఈ టర్మ్ రాసుకున్నా ఇంటూ dx ప్లస్ n టర్మ్స్కి వచ్చేసి x టర్మ్స్ లేని రాసుకోవాలి. సో 2/3x² y³, ఇందులో x టర్మ్ ఉంది, ఇది క్యాన్సల్, దీనికి మాత్రమే x టర్మ్ లేదు. సో అదొకటి రాసుకుంటాం, మైనస్ 1/3y dy = c. నెక్స్ట్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది 3 కాన్స్టెంట్ కాబట్టి 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx ప్లస్ మళ్ళీ సేమ్ ఈ ఇంటిగ్రేషన్ ఇటు కూడా వస్తుంది. వచ్చినప్పుడు చూడండి y కాన్స్టెంట్, y టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ అండ్ ఇట్లా మనకి వాల్యూస్ ఉంటాయి చూడ, అది కూడా కాన్స్టెంట్. సో 2/3y² కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ dx మైనస్ 1/3 కాన్స్టెంట్ ముందుకు తీసుకొచ్చాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy = c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx ఫార్ములా ఏంటి, x పవర్ n ఫార్ములా అంటే x పవర్ n+1/n+1 కదా, అంటే x పవర్ 1+1/1+1 అంటే x²/2 ప్లస్ 2/3y² ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ ఏమవుతుంది, నేను ఏం చెప్పాను, ఇట్లా x³ ఇలా ఉంటే మనకి ఇంటిగ్రేషన్ ఫైన్ చేయలేం కాబట్టి దాన్ని పైన తీసుకెళ్తాం. ఏమవుతుంది, x పవర్ -3 dy మైనస్ 1/3 log y = c. నెక్స్ట్ ఏంటి, x²/6 అయింది ప్లస్ 2/3y² ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x పవర్ -3 + 1 ఫార్ములా ఏంటి, x పవర్ n ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1 కదా. సో అది x పవర్ -3 + 1/-3 + 1 మైనస్ 1/3 log y = c. సో x²/6 ప్లస్ 2 ఇంటూ x -2 x పవర్ -2/3y² -2. సో ఈ 2 క్యాన్సిల్ అయింది, మైనస్ 1/3 log y = c. సో x²/6 ప్లస్ 1/3x²y², ఎందుకంటే x -2 కదా, కిందికి వెళ్తే x² అవుతుంది. సో అలా 1/3y² x² మైనస్ 1/3 log y = c. సో ఇది మెథడ్ 3 సొల్యూషన్. అర్థమైంది కదా, ఈజీ ఇది.
సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా చూసుకుంటాం. నాన్ ఎగ్జాక్ట్ చూసుకున్న వెంటనే అది నాన్ ఎగ్జాక్ట్ అయిందనుకో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ ఫార్మాట్లో ఫార్ములా ఉందా అని చూసుకుంటాం. అంటే సో ఫార్ములా కాదు, ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉందో లేదో చూసుకుంటాం. యా ఫార్మాట్లో ఉందంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చేయాలి. చేసిన వెంటనే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. దాని తర్వాత జనరల్ సొల్యూషన్. ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చిన ఈక్వేషన్ ఉంటుంది, దాంతోనే జనరల్ సొల్యూషన్ అని ఫైండ్ చేయాలి. ఇది థర్డ్ మెథడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.